వారం రోజుల కింద పెట్టిన షార్ట్ నిమ్మకాయల మాల ప్రాముఖ్యత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఫుల్ లెంత్ వీడియోలో మీ ముందు తీసుకువస్తున్నాను. నిమ్మకాయల మాల ప్రాముఖ్యత, వాటి చరిత్ర, వాటికున్న సందేహాలు మీ ముందు ఉంచుతున్నాను. నిమ్మకాయల మాల ప్రాముఖ్యత. ఎందుకు వేయాలి? అమ్మవారి స్వరూపాలైన దుర్గమ్మ, భద్రకాళి మరియు గ్రామ దేవతలకు నిమ్మకాయల మాల అంటే ఎంతో ఇష్టం. నిమ్మకాయ శక్తికి సంకేతం. మనలో ఉన్న దిష్టి, ప్రతికూల శక్తి మరియు దుష్ట ప్రభావాలను పీల్చుకునే శక్తి నిమ్మకాయకు ఉంటుంది. అందుకే అమ్మవారిని శాంతింపజేయడానికి, మనల్ని రక్షించుకోవడానికి ఈ మాల వేస్తారు. దీని వెనుక ఉన్న కథ మరియు కారణం. పురాణాల ప్రకారం అమ్మవారు రాక్షస సంహారం చేసినప్పుడు కలిగిన ఉగ్రతను అనగా వేడిని శాంతింపచేయడానికి భక్తులు చలువ చేసే నిమ్మకాయలను మాలగా వేశారు. నిమ్మకాయలోని పులుపు అహంకారాన్ని అరిస్తుంది. అమ్మవారికి ఈ మాల వేయడం వల్ల ఆమె శాంతించి కోరిన వరాలు ప్రసాదించిందని భక్తుల నమ్మకం. అదే ఆచారాన్ని ఈరోజు సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎన్ని నిమ్మకాయలు వేయాలి మరియు ఏ రోజు వేయాలో తెలుసుకుందాం. సాధారణంగా మొక్కుబడిని బట్టి లేదా సమస్య తీవ్రతను బట్టి 11, 21, 51 లేదా 108 నిమ్మకాయలతో మాల కట్టి సమర్పిస్తారు. 108 నిమ్మకాయల మాల అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఏ రోజు వేయాలి? శుక్రవారం పూట స్త్రీలు సౌభాగ్యం కోసం, లక్ష్మీ కటాక్షం కోసం వేస్తారు. మరియు మంగళవారం రావుకాలం అనగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు దుర్గాదేవికి వేస్తే రాహుదోషాలు, పెళ్లి సంబంధాలు అడ్డంకులు తొలగుతాయని నమ్మకం. ఆదివారం తీవ్రమైన దిష్టి దోషాలు, శత్రుబాధల నివారణకు అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడ మగవాళ్ళు కూడా నమ్మకంతో తమ దగ్గర లేదా తమ షాప్లోనూ పెట్టుకుంటారు. పూజా విధానం మరియు ఎన్ని రోజులు ఉంచాలి? మచ్చలు లేని పండని అనగా పచ్చగా లేదా పసుపుగా ఉన్న స్వచ్ఛమైన నిమ్మకాయలను తీసుకోవాలి. ఎర్రటి దారంతో మాలగా కట్టి అమ్మవారి మెడలో వేయాలి. ఎన్ని రోజులు ఉంచాలి? అమ్మవారి విగ్రహానికి వేస్తే అది వాడిపోయే వరకు అనగా 2-3 రోజులు ఉంచవచ్చు. ఫోటోకి అయితే మరుసటి రోజే తీసేయడం మంచిది. తీసిన నిమ్మకాయలను ఏం చేయాలి? మాల తీసిన తర్వాత ఆ నిమ్మకాయలు ఎవరి పాదాలకు తగలకుండా చూడాలి. వాటిని ప్రవహించే నీటిలో అనగా కాలువ లేదా నదిలో కలపాలి. లేదా ఎవరిని తొక్కని చోట ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. ముఖ్య గమనిక: దేవుడి మెడలో వేసిన నిమ్మకాయలను వంటల్లో వాడకూడదు, తినకూడదు. ఎందుకంటే అవి మీలోని నెగిటివ్ ఎనర్జీని గ్రహించి ఉంటాయి. బండికి కట్టుకోవచ్చా? అమ్మవారి మెడలో వేసిన మాలలోని కాయలను బండికి కట్టకూడదు. కొత్తగా కోసిన నిమ్మకాయలను దృష్టి కోసం విడిగా బండికి కట్టుకోవచ్చు. గుడిలో ఇచ్చే నిమ్మకాయ విశిష్టత. మెడలో వేసిన మాల వేరు, అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజ చేసిన నిమ్మకాయ వేరు. అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మంత్రోచ్చారంతో పూజించిన నిమ్మకాయలో సకల శక్తి ఉంటుంది. పూజారి గారు ఆ కాయను మీకు ఇస్తే అది అమ్మవారి ఆశీర్వాదంగా భావించాలి. తల దగ్గర ఎందుకు పెట్టుకోవాలి? నిద్రలేమి, భయం, రాత్రిపూట పీడకలు వచ్చేవారికి లేదా అనవసరమైన భయాలు ఉన్నవారికి ప్రసాదంగా ఇచ్చిన నిమ్మకాయను తలగడ కింద పెట్టుకోమని చెప్తారు. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేసి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని దరి చేరనీయదు. నిమ్మరసం కలుపుకొని తాగవచ్చా? అవును, తాగవచ్చు. గుడిలో ప్రసాదంగా ఇచ్చిన నిమ్మకాయను నీళ్ళలో కలుపుకొని తాగడం వల్ల శరీర శుద్ధి జరుగుతుంది. అమ్మవారి శక్తి ఆ కాయలో ఉంటుంది కాబట్టి అది మన శరీరంలోకి వెళ్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి మనసు ప్రశాంతంగా మారుతుందని నమ్మకం. గమనిక: మాలలోని కాయలను తాగకూడదు. కేవలం ప్రసాదంగా ఇచ్చిన కాయను మాత్రమే తాగాలి. బయటికి వెళ్ళేటప్పుడు వెంట తీసుకెళ్ళడం మంచిదే. ఏదైనా ముఖ్యమైన పని మీద లేదా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ప్రసాదం నిమ్మకాయను జేబులోనూ లేదా బ్యాగులోనూ ఉంచుకుంటే దిష్టి తగలకుండా ఉంటుందని గట్టి నమ్మకం. ఎదుటి వారి కళ్ళు మన మీద పడకుండా మనం వెళ్ళే పని విజయవంతం అవ్వటానికి ఇది ఒక రక్షణగా పనిచేస్తుంది. అయితే ఇంట్లో అమ్మవారికి నిమ్మకాయల మాల వేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. గుడిలో వేయటానికి, ఇంట్లో వేయటానికి చిన్న తేడా ఉంది. ఇంట్లో వేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు: మచ్చలు లేని, కుళ్ళిపోని తాజా నిమ్మకాయలు మాత్రమే వాడాలి. ఇంట్లో వేసేటప్పుడు సాధారణంగా 11 లేదా 21 కాయలతో వేయడం మంచిది. 108 అనేది గుళ్ళలో లేదా పెద్ద పూజలప్పుడు వేస్తారు. ఎర్రటి దారంతో మాత్రమే మాల కట్టాలి.
సూదితో కాయలను గుచ్చవచ్చు, కానీ ఆ సూది కొత్తదై ఉండాలి. వాడిన సూది వాడకూడదు, లేదా అమ్మవారికి సంబంధించినది స్పేర్గా వాడాలి. శుక్రవారం ఉదయం లేదా మంగళవారం రావుకాలంలో వేయడం అత్యంత శుభప్రదం. ఇంట్లో ఎన్ని రోజులు ఉంచాలి మరియు ఎప్పుడు తీసివేయాలి, ఇది చాలా ముఖ్యం. ఇంట్లో నిమ్మకాయల మాల 1 రోజు లేదా గరిష్టంగా 2 రోజులు మాత్రమే ఉంచాలి. కాయలు నల్లగా మారుతున్నా లేదా వాడిపోతున్నా వెంటనే తీసివేయాలి. ఎందుకంటే అవి ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటాయి. అవి అలాగే ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో అమ్మవారికి వేసిన మాలలోని కాయలు అసలు వంటల్లో వాడకూడదు లేదా తినకూడదు. ప్రసాదంగా తెచ్చుకున్న నిమ్మకాయ ఎండిపోయినా లేదా కుళ్ళిపోయినా వెంటనే దాన్ని నీటిలో కలిపేయాలి లేదా చెట్టు కింద వేయాలి. ఎందుకంటే అది మీలోని దోషాన్ని తీసేసుకుందని అర్థం. చాలామంది నిమ్మకాయలను పారేయాలి అనుకుంటారు, కానీ అమ్మవారి పాదాల దగ్గర పూజించిన నిమ్మకాయ మహాప్రసాదం. భయం పోవాలంటే తల కింద పెట్టుకోవచ్చు లేదా ఆరోగ్యం కోసం ప్రసాదంగా స్వీకరించవచ్చు. విజయం కోసం బయటకు వెళ్ళేటప్పుడు వెంట తీసుకెళ్ళవచ్చు. మాలలోని కాయలను దిష్టి నివారణకు వాడితే ప్రసాదం కాయను మాత్రం శక్తి కోసం వాడాలి. శుక్రవారాల్లో అమ్మవారికి నిమ్మకాయల మాల వేయడం వల్ల ఇంట్లో ఉన్న దారిద్ర్యం, దిష్టి దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా రాహుకాలంలో దుర్గమ్మకు 21 నిమ్మకాయల మాల వేసి చూడండి. మీ పనిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మాల తీశాక ఆ కాయలను వంటల్లో వాడకూడదు, వాటిని చెట్టు కింద మాత్రమే వేయాలి. ఓం శ్రీ మాత్రే నమః.